ఒక చిన్న గణపతి భగవాన్ విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని మింగేశాడంటే నమ్మగలరా? ఒకరోజు విఘ్నేశ్వరుడు తన మేనమామ అయిన శ్రీమహావిష్ణువు ఇంటికి వెళ్లాడు. అక్కడ చిన్నపిల్లాడైన గణపతి అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసి పక్కన పెట్టారు. అది చూసిన బాలగణేశుడు ఆ చక్రమేదో భలే మెరుస్తూ బాగుందని ఆకర్షితుడై చకచకా వెళ్లి తన తొండంతో ఆ చక్రాన్ని పట్టుకుని నోట్లో వేసుకుని మింగేశాడు. అదే సమయంలో దేవలోకం మీదకు రాక్షసులు దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం చేయడానికి విష్ణుమూర్తికి సుదర్శన చక్రం అవసరమైంది. కాని అది అప్పటికే వినాయకుడి కడుపులోకి వెళ్ళిపోయింది. చిన్నపిల్లాడు కావడంతో వినాయకుణ్ణి కొట్టలేరు. అలాగని చక్రం లేకుండా యుద్ధం చెయ్యలేరు. శ్రీమహావిష్ణువు ఒక ఉపాయం ఆలోచించారు. వినాయకుణ్ణి నవ్విస్తే ఆ నవ్వులో చక్రం బయటకు వస్తుందని గ్రహించారు. వెంటనే విష్ణుమూర్తి తన 2 చేతులతో చెవులను పట్టుకుని గణపతి ముందు కుంజీలు అంటే సిటప్స్ తీయడం మొదలుపెట్టారు. లోకేశ్వరుడైన మహావిష్ణువు అలా తమాషాగా కుంజీలు తీయడం చూసి బాలగణేశుడు ఆగలేక పకపక నవ్వేశాడు. ఆ నవ్వుతో పాటు నోట్లోని సుదర్శన చక్రం కూడా బయటకు వచ్చేసింది. అలా విష్ణుమూర్తి తన చక్రాన్ని తిరిగి పొందారు. నా కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.